వనపర్తి జిల్లా పిండంచెర్ల సర్పంచ్ స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి అత్యధికంగా విరాళం ఇచ్చేవారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బహిరంగ వేలం పాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి 30 లక్షలు విరాళం ఇచ్చేందుకు సిద్ధమవగా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి 45 లక్షలు దేవాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏకగ్రీవానికి గ్రామస్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అక్కడి నుంచి జారుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుని నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని అధికారులు కోరారు. మేము ప్రజల్ని కోరేది, ముఖ్యంగా పిండంచెర్ల గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలు అనేది ప్రతి 5 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ హక్కుని ఎవరు కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. అందరూ కూడా వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, అలాగే వార్డు మెంబర్ అభ్యర్థిని కూడా ఓటు ద్వారా ఎన్నుకోవాలని మేము కోరుతున్నాం.